అందరికీ నమస్కారం. ఈ వారం ఏ కథతో వచ్చానా అని ఎదురు చూస్తున్నారు కదూ. కథ పేరు సరిగమలతో. ఏంటి వింతగా ఉందా పేరు? మరెందుకు ఆలస్యం, కథ అందరూ వినండి. మరి మూర్తిగారి ఇంటి వీధి వరండాలో పిల్లలు ఆడుకుంటున్నారు. వేసవికాలం కావడం వల్ల ఆ మధ్యాహ్న సమయంలో 3 గంటలు దాటినా విపరీతంగా ఉక్కపోస్తోంది. ఫ్యాన్ గాలులు వేడిగా తగులుతున్నాయి. మూర్తిగారు ఆ వరండాలోకి వచ్చి కుర్చీలో కూర్చొని అక్కడ పిల్లలను తనకు దగ్గరగా వచ్చి కూర్చోమన్నారు. వాళ్లల్లో మూర్తిగారి అమ్మాయి వాణి, మేనల్లుడు చింటూ, శివ, ఇంకా లహరి, లావణ్య, అనూష, ప్రసాద్ మొదలైన పిల్లలున్నారు. మూర్తిగారు ఉపాధ్యాయులు కావటం వల్ల ఆయనకి వీళ్ళని ప్రశ్నించాలని, తద్వారా వీరి తెలివి ఎంత ఉందో కనుక్కోవాలని అనిపించింది. ఆయన వీళ్లతో ఆ అంటే అమ్మ, ఏ అంటే యాపిల్ ఇలాగ అంటూ ఉంటారు కదా. మీలో కొంతమంది సంగీతం నేర్చుకుంటున్నారు కూడా. ఇప్పుడు నేనొక తమాషా ప్రశ్న వేస్తున్నాను. స రి గ మలు వింటూ ఉంటే మీకు జ్ఞాపకం వచ్చేవేమిటి అన్నారు. సా వింటే సచిన్ టెండూల్కర్, రీ వింటే రీకీ పాంటింగ్, గా వింటే గంగూలీ, మా వింటే మహేంద్ర సింగ్ ధోని జ్ఞాపకం వస్తున్నారు అన్నాడు శివ. ఆ మాటలకు పిల్లలందరూ నవ్వారు. శివ అందరినీ తమ మాటలతో నవ్వించాడు. ఈ మారు ఆ అక్షరాలతో ఒక సందేశం ఎవరైనా చెప్పాలి, ఎక్కడ ఆంగ్ల పదాలు ఉపయోగించకూడదు అన్నారు మూర్తి. ఎవరికి వారే పిల్లలు ఆలోచించసాగారు. కొన్ని నిమిషాలు గడిచాక అనూష నేను చెబుతానని అన్నది. కానీ అన్నారు మూర్తిగారు. సలహాలు, పెద్దల మాటలు వినాలని తెలియజేస్తోంది. రిక్తహస్తాలతో అంటే ఒట్టి చేతులతో దానం లేక ధర్మం చేయమని, అడగడానికి వచ్చిన వారిని పంపేయకూడదు అని సూచిస్తోంది. గడుసుతనం కలిగి ఉండాలని చెబుతోంది. మంచివానిగా పేరు తెచ్చుకోమని సూచిస్తోంది అన్నది అనూష. అనూష చెప్పినది అందరికీ నచ్చింది. మూర్తిగారు అనూషని మెచ్చుకొని ఒక కథల పుస్తకం బహుమతిగా ఇచ్చారు. శివను కూడా ప్రోత్సహించాలనుకొని ఆ అబ్బాయికి ఒక బంతి బహూకరించారు. ఆ బంతిని పట్టుకొని పిల్లలందరూ వాకిట్లోకి ఆటకు వెళ్ళారు. ఇదండి కథ. చాలా గమ్మత్తుగా ఉంది కదా ఈ కథ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి, ఇంకా మీరు ఎవరైనా చెయ్యకపోతే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వారం మరో మంచి కథతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.